నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో మహాధర్నా. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా రైతు డ్వాక్రా రుణాలు మాఫీ చేసి ఫీజు రీయింబర్స్మెంట్ను కొనసాగించాలి. నగరంలో కాంగ్రెస్ నాయకుల ధర్నా. అధిక సంఖ్యలో గ్రీవెన్స్ సెల్కు హాజరైన బాధితులతో క్రిక్కిరిసిన జిల్లా పరిషత్ ప్రాంగణం. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ కాంతిలాల్ దండే. ఎన్నికల ముందు టీడీపీ నాయకులు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలని, రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాలను బేషరతుగా మాఫీ చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. విభజనకు ముందు విద్యా కోర్సుల అడ్మిషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేసిన విధంగానే ఇప్పుడు కూడా అమలు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అన్ని కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం వెంటనే చేపట్టాలని, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి కాంగ్రెస్ కమిటీ మేరకు మరి గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా పెద్దలందరూ కూడా కూర్చొని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులోని ముఖ్య ఉద్దేశం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాళ్ళు తెలుగుదేశం మేనిఫెస్టోలో పేర్కొన్నారు రుణాలు ఇప్పించాలని, అదేవిధంగా విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా మరి వారిని కాపాడాలని ఇలాంటి కోరికలతో వారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, ఏదైతే ముఖ్యమంత్రిగా ఈ జిల్లా నుంచి వారు ప్రమాణ స్వీకారం చేస్తూ 5 సంతకాలు పెట్టారు, వాటన్నింటినీ కూడా తక్షణం అమలుపరచాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి యువతరం రానున్నటువంటి బాధ్యత వెళ్ళేటువంటి పౌరులు వారి యొక్క జీవితాలతో చెలగాటాడటం మంచిది కాదు. ఇక స్త్రీమూర్తులు ఒక తల్లిగా, వదినగా, అక్కగా, చెల్లిగా, అర్ధాంగిగా ఎన్నో కార్యక్రమాల్లో ఒక సమాజంలో మరి మన జీవితాలని సమగ్రమైనటువంటి ముందుకు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ కార్యక్రమాలు కూడా ఎన్నో చెప్పడం జరిగింది. అవి కూడా డ్వాక్రా మహిళా సంఘాల గురించి ప్రభుత్వం మర్చిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు వెను వెంటనే అన్న మాట ప్రకారం అన్న తీర్చాలనేటువంటి మాటకు పెద్దపీట వేయడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఏ వాగ్దానాలు అయితే చేసిందో ఆ వాగ్దానాల్ని అధికార దాహంతో చేసినటువంటి వాగ్దానాలు అనేటువంటిది మరొకసారి 94లో కిలో ₹2 తీమిస్తామని, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని, ₹50కే రైతులకు విద్యుత్ శక్తి ఇస్తామని అధికారంలోకి వచ్చి అధికారంలోకి రావడంతోనే మరి కిలో ₹2 బియ్యం ₹5 సంపూర్ణ మద్యపాన నిషేధం, పోలీస్ స్టేషన్లో కూడా మరి మద్యం అమ్మే